హాయ్ అండి, నేను మీ ప్రజెన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి కారం చేస్తున్నాను. కొబ్బరి కారం ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా కొబ్బరి కారం ట్రై చేయండి. మొదటిగా మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న ఎండుమిర్చి, అలాగే వేయించుకున్న పల్లీలు, అలాగే వేయించుకున్న పచ్చిశనగపప్పు, అలాగే వేయించుకున్న మినపప్పు, అలాగే వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే వేయించుకున్న వెల్లుల్లి, వేయించుకున్న కరివేపాకు, అలాగే వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. కొబ్బరి కారం ఈ విధంగా ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ ప్రాసెస్లో కనుక మీరు కొబ్బరి కారం ట్రై చేస్తే చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా చేస్తే కొబ్బరి కారం వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ కొబ్బరి కారాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియోలు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.